హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంక్రాంతి కానుకలను ప్రకటిస్తూ వచ్చిందనమాట. తాజాగా రేషన్ కానుకనైతే ప్రకటించింది. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి సెలవులైతే డిక్లేర్ చేశారు. సంక్రాంతి హాలిడేస్ అయితే డిక్లేర్ చేస్తున్నారనమాట. దాదాపు 9 రోజుల వరకు సెలవులైతే వచ్చి ఉన్నాయి. అలానే జనవరి నెలలో మరికొన్ని సెలవులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాదాపు జనవరి నెలలో 14 రోజుల వరకు సెలవులైతే ఉన్నాయండి విద్యార్థులకు సంబంధించి. సో విద్యార్థులు తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి. సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అలానే మిగిలిన సెలవులు ఎలా వస్తాయనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక టాపిక్లోకి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనకు సంక్రాంతి సెలవులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రకటించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము సెలవులు భారీగానే వచ్చాయన్నమాట. దాదాపు 9 రోజుల వరకు సెలవులు అయితే వచ్చాయండి. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సెలవులు ఇచ్చున్నారనేది చూద్దాము. ఏటా సంక్రాంతికి విద్యా సంస్థలకు భారీగా సెలవులు వస్తుంటాయి. అందుకే విద్యార్థులు సంక్రాంతి సెలవుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఈసారి కూడా స్కూళ్లకు కాస్త ఎక్కువగానే సెలవులు అయితే వచ్చాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈసారి సంక్రాంతి సెలవులు జనవరి 10, 2026 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అంటే జనవరి 10వ తేదీ నుంచి సెలవులు అనమాట. సో అలానే ఎప్పటి వరకు ఉంటాయంటే జనవరి 18వ తేదీ వరకు అయితే ఈ సెలవులు కొనసాగిస్తున్నారు. సో అంటే మొత్తంగా 9 రోజులు సంక్రాంతి సెలవులు అయితే ఉన్నాయన్నమాట. వీటితో పాటు మనకు హాలిడేస్ అయితే ఉన్నాయండి. సండే హాలిడేస్ ఉన్నాయి, సెకండ్ సాటర్డే ఉంది. అలానే మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క జనవరి నెలలోనే గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ఉంది. సో అదేవిధంగా మనకు కొన్ని డేస్ అనేటివి సెలవులు అయితే ఉన్నాయన్నమాట. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం దాదాపు 14 రోజులు సెలవులు అయితే ఉన్నాయండి. సో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలకు ఈ సెలవులు అయితే వర్తించనున్నాయి. తిరిగి జనవరి 19వ తేదీ నుంచి పాఠశాలలు అయితే తెరుచుకుంటాయి. సో ఇలాగే మనకు తెలంగాణకు సంబంధించి కూడా జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఇందుకు సంబంధించి ఆయా ప్రభుత్వాలు త్వరలోనే ప్రకటన అయితే వెలువరించనున్నట్లు సమాచారము. సో ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఆంధ్రప్రదేశ్ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారము ఆల్రెడీ సెలవులు అయితే డిక్లేర్ చేస్తున్నారనమాట. జనవరి 10 నుంచి జనవరి 18వ తేదీ వరకు సెలవులు అయితే, సంక్రాంతి సెలవులు అయితే విద్యా సంస్థలకు, అన్ని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకైతే ప్రకటించారనమాట. సో ప్రైవేట్ సంస్థలు ఏమైనా క్లాసెస్, ఓకేనా, సో ఈ యొక్క ప్రైవేట్ సంస్థలు విద్యార్థులకు సంబంధించి ఏమైనా క్లాసెస్ కనుక కండక్ట్ చేసినట్లయితే ఈ సెలవుల్లో కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు కూడా తెలియజేయడం జరిగింది. సో కాబట్టి హాలిడేస్గానే తీసుకోవాలి. సో ఇక్కడ స్టడీ అవర్స్ ఇవన్నీ కూడా పెట్టకూడదని చెప్పి ప్రైవేట్ సంస్థలకు కూడా సో స్ట్రిక్ట్ రూల్స్ అనేటివి ఫాలోఅప్ చేస్తుందన్నమాట గవర్నమెంట్. సో ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ సెలవులు అయితే ప్రకటించారని చెప్పుకోవచ్చు. దాదాపు 5 రోజుల వరకు మాత్రమే సెలవులు అయితే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం 9 రోజుల వరకు సెలవులు అయితే ఉన్నాయన్నమాట. అలానే ఎక్స్ట్రాగా హాలిడేస్ అనేవి ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే సంక్రాంతి సెలవులు కాకుండా జనవరి 23 శుక్రవారం వసంత పంచమి, సరస్వతి పూజ, సుభాష్ చంద్రబోస్ జయంతి ఉంది. అలానే జనవరి 26వ తేదీన సోమవారం గణతంత్ర దినోత్సవం పండుగలకు సైతం విద్యార్థులకు సెలవులు అయితే రానున్నాయి. సో కాబట్టి ఇలా దాదాపు 14 రోజుల వరకు సెలవులు అయితే జనవరి నెలలో ఉన్నాయన్నమాట. సో విద్యార్థులకు చాలా ఎక్కువ హాలిడేస్ అని ఈ సంవత్సరంలోనే వచ్చాయని అనుకుంటున్నాను. సో దాదాపు జనవరిలో మనకు 31 డేస్ ఉంటే దాంట్లోనే 15 రోజుల వరకు సెలవులు అయితే ఉన్నాయండి. విద్యార్థులకు మంచి శుభవార్తనిచ్చేటువంటి వార్త అనమాట. సెలవులు అంటేనే ఎగిరి గంతేస్తారు. సో వారందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సంక్రాంతి సెలవులకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇదేనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.